ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకొని దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. రోమన్ సామ్రాజ్యానికి కైసర్ ఔగుస్తు చక్రవర్తిగా ఉన్నప్పుడు యూదా రాజ్యానికి హేరోదు రాజుగా ఉంటున్నటువంటి సమయంలో సిరియాకు కురేని అనబడినటువంటి వ్యక్తి గవర్నర్గా ఉంటూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడిగా కయప ఉన్నటువంటి సమయంలో తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ ఒక నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వారు యెరూషలేము పట్టణానికి వచ్చి రాజును వారు కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటివి అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూసి ఆయనను పూజింపడానికి వచ్చాము అని వారు చెప్పినప్పుడు రాజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవరపడి శాస్త్రులను ప్రధాన యాజకులను పిలిపించి మెస్సయ్య ఎక్కడ పుడతాడు లేదా క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడు అని చెప్పేసి వారిని ప్రశ్నించినప్పుడు వారు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో రాయబడినటువంటి ప్రవచనాన్ని తెలియపరుస్తూ వారు మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని రాయబడి ఉన్నది. మీకా ప్రవక్త క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల్లోనే మెస్సయ్య ఎక్కడ జన్మిస్తాడో తెలియపరిచినటువంటి ఈ ప్రవచనాన్ని రాజుతో పాటు ఆ సభలో ఉన్నటువంటి వారందరికీ వివరించినప్పుడు హేరోదు రాజు జ్ఞానులను రహస్యంగా పిలిపించుకొని ఆ యొక్క నక్షత్రము కనిపించినటువంటి సమయాన్ని వారిని అడిగి రహస్యంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ మెస్సయ్యను పూజించండి, ఆ తర్వాత నాకు కూడా ఆయన ఎక్కడున్నాడో వర్తమానము చెబితే నేను కూడా వచ్చి పూజిస్తా అని చెప్పేసి కపటముతో ఆ యొక్క శిశువును నాశనం చేయాలి అనే దురుద్దేశంతో చెప్పి పంపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హేరోదు రాజుకు తన సింహాసనానికి మరి ఇతరులు ఎవరైనా పోటీదారులుగా ఉన్నట్లయితే సాక్షాత్తు తన కుమారులే పోటీ వస్తారని చెప్పేసి వారిని కూడా అతి క్రూరంగా చంపించినటువంటి వ్యక్తి హేరోదు రాజు. కాబట్టి మెస్సయ్యను కూడా ఏదో ఒక రకంగా మరణానికి అప్పగించాలి అని చెప్పేసి లేదా చంపాలి అనే దురుద్దేశముతో ఆ జ్ఞానులతో ఆ విధంగా చెప్పి పంపించినప్పుడు వారు రాజు దగ్గర నుండి సెలవు తీసుకొని వెళ్ళిన తర్వాత తూర్పు దేశంలో వారు చూసినటువంటి నక్షత్రము మరలా వారికి కనిపించి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఆ ఇంటి వరకు మార్గాన్ని చూపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నక్షత్రాన్ని చూసి వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి మరియను చూసి శిశువును చూసి అత్యానందభరితులై ఆయనను పూజించి ఆయనకు బంగారాన్ని సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించి దేవదూత ద్వారా స్వప్నంలో దేవదూత తెలియపరచడం ద్వారా రాజు దగ్గరకు వెళ్లకుండా వేరే మార్గంలో తమ దేశాలకు వెళ్ళిపోయినట్టుగా మత్తయి సువార్తలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ క్రిస్టమస్ సందర్భంగా మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే, ఆ తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానుల నుండి ఈ రోజున ఒక 5 పాఠాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయమే, మనం చిన్నప్పటి నుండి విన్నటువంటి మాటలే, చాలాసార్లు చదివినటువంటి వాక్య భాగమే, అందరికీ కంఠతంగా ఉన్నటువంటి వాక్యమే జ్ఞానుల గురించినటువంటి మాటలు. అయితే ఈ రోజున వారి నుండి మనం నేర్చుకునే పాఠాలను కనుక జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మొట్టమొదటి పాఠాన్ని మత్తయి సువార్తలో మనం ధ్యానించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడి ఉన్నది. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఈ జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారో స్పష్టంగా వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. తూర్పు దేశపు జ్ఞానులు అని రాయబడి ఉన్నది. అయితే యెరూషలేముకు లేదా ఇజ్రాయెల్ దేశానికి తూర్పుగా ఉన్నటువంటి దేశం ఏంటిది అంటే ఇరాన్, ఇరాక్, ఒమాన్, ఈ 3 దేశాలను కలిపి ఆ రోజున ఒక సామ్రాజ్యంగా ఉన్నది. దాని పేరే మెసొపొటేమియా. ఆ యొక్క సామ్రాజ్యము నుండి
ఈ యొక్క జ్ఞానులు వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ రోజున బబులోన్ సామ్రాజ్యము ఎవరి స్వాధీనంలో ఉన్నది అంటే పెర్షియా రాజుల స్వాధీనంలో ఉన్నట్టుగా చరిత్ర చెబుతూ ఉన్నది. అంటే పర్షియన్కి సంబంధించినటువంటి ఈ యొక్క జ్ఞానులు మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే తెలుగు బైబిల్లో జ్ఞానులు అని రాయబడినటువంటి ఈ మాట గ్రీకు బైబిల్లో కనుక ధ్యానించినట్లయితే అక్కడ మేజీ అని రాయబడి ఉంటుంది. మేజీ అంటే అర్థం ఏంటిది అంటే ఇంద్రజాలికులు అని చెప్పేసి, మాంత్రికులు అని చెప్పేసి, జ్యోతిష్కులు అని చెప్పేసి, పరిశోధకులు అని చెప్పేసి అర్థం. మేజీ అనేది గ్రీకు పదం. ఆ గ్రీకు పదానికి అర్థాలు ఇవి. వారు ఇంద్రజాలికులు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, లేదంటే మాంత్రికులు కావచ్చు, జ్యోతిష్కులు కావచ్చు, సూచనలు చెప్పేటువంటి వారు కూడా కావచ్చు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అంటే వారు క్రైస్తవులు కాదు, రెండోదిగా యూదులు కూడా కాదు. అంటే ఇతర జాతికి సంబంధించినటువంటి వ్యక్తి, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి సందర్భమే ఈ జ్ఞానుల సందర్భం. మొట్టమొదటిసారిగా అన్యులు దేవుణ్ణి ఆరాధించినటువంటి సందర్భం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించినప్పుడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వారు తూర్పు దేశము నుండి వచ్చి ఉన్నది ఉన్నట్టుగా రాజు యొక్క సన్నిధిలో తెలియపరుస్తూ ఉన్నారు. వారు ఎక్కడి నుండి వచ్చారు, వారు ఎందుకు వచ్చారు, వారి యొక్క ప్రయత్నం ఏంటిది అని స్పష్టంగా రాజు సన్నిధిలో రాజు దగ్గర తెలియపరచడం ద్వారా ఆ జ్ఞానుల నుండి మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి పాఠం ఏంటిది అంటే వాళ్ళల్లో యథార్థత కనిపిస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. సామెతలు గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే యథార్థవంతులు ఆయనకు ఇష్టులు అని చెప్పేసి మరొక చోట వాక్యంలో రాయబడి ఉన్నది. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరం అంట. యథార్థవంతులను దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. యథార్థవంతుల ప్రార్థనను దేవుడు ఆనందంతో అంగీకరిస్తూ ఉన్నాడు, ఆనందంతో స్వీకరిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞానుల్లో కనిపించేటువంటి మొట్టమొదటి లక్షణం కూడా ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే యథార్థత. యథార్థవంతులైనటువంటి ఈ మేజీలు లేదా జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని మరి జన్మించినటువంటి స్థలాన్ని కనుక్కొని ఆయనను పూజించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయనకు కానుకలు సమర్పించడానికి వచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క జ్ఞానులు వచ్చింది పెర్షియాకు సంబంధించినటువంటి ప్రాంతము నుండి. అంటే వారి యొక్క మతం ఏంటిది అంటే, పెర్షియా వాళ్ళ యొక్క పాటించే మతం ఏంటిది అంటే జొరాస్ట్రియన్ మతం. ఆ జొరాస్ట్రియన్ మతానికి సంబంధించినటువంటి ఆ మత గ్రంథమైనటువంటి జెండ్ అవస్థ అనబడినటువంటి పుస్తకంలో 5వ అధ్యాయంలో రక్షకుడు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం కనిపిస్తుంది అని రాయబడి ఉన్నది. వారు రావడానికి కారణం అది కూడా కావచ్చు. లేదా చెదిరిపోయినటువంటి యూదుల ద్వారా మెస్సయ్య జన్మించినప్పుడు యాకోబులో నక్షత్రము ఉదయించును అనే మాటలు వారి ద్వారా కూడా తెలుసుకొని ఉండొచ్చు. యూదుల ద్వారా కూడా తెలుసుకొని, దానియేలు గ్రంథము, ఎస్తేరు గ్రంథాల ద్వారా వారు తెలుసుకొని ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి కాలాన్ని కూడా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఆ వచనాలను ప్రకారము వారు కాలాన్ని కూడా లెక్కగట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి, యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరచడానికి బహుశా వచ్చి ఉండవచ్చు. వారి యొక్క మత పుస్తకంలో రాయబడినటువంటి మాటల్ని బట్టి కావచ్చు, చెదిరిపోయినటువంటి యూదులు చెప్పినటువంటి మాటల్ని బట్టి కావచ్చు, లేదంటే యూదుల ద్వారా వారు విన్నటువంటి వాక్య భాగాలను బట్టి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి వచ్చినటువంటి ఆ సందర్భంలో రాజు సన్నిధిలో యథార్థంగా తమ ప్రయత్నాన్ని ఒప్పుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే ఈ క్రిస్టమస్ సందర్భంగా మనలో కూడా కనిపించాల్సినటువంటి లక్షణం అదే. ఈ క్రిస్టమస్ సందర్భంగా మన జీవితం దేవునికి ప్రీతికరంగా ఉండాలి అంటే, లేదా దేవుడు మన ప్రార్థనను ఆనందంతో స్వీకరించాలి అంటే మనలో కనిపించాల్సినటువంటి లక్షణం కూడా యథార్థత. కానీ ఈ రోజున బాధాకరమైనటువంటి విషయం ఏంటిది అంటే చాలామందిలో యథార్థత ఉండదు.
యథార్థత ఉండదు కానీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. యథార్థత ఉండదు కానీ దేవునికి ప్రార్థిస్తూ ఉంటారు. యథార్థత ఉండదు కానీ దేవుని మందిరాలకు వస్తూ ఉంటారు. యథార్థత ఉండదు కానీ కొందరు దేవుని సేవలో కూడా వాడబడుతూ ఉన్నారు. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడా? అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడా? అలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే వేషధారణ జీవితంతో జీవించినటువంటి ఏ ఒక్కరిని బట్టి కూడా దేవుడు సంతోషించలే. శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి మరి తన బోధలు వినాలి అనుకున్నప్పుడు, తన ద్వారా సహాయము పొందుకోవాలి అనుకున్నప్పుడు, లేదా తనతో వాదించాలి అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు ఏంటిది అంటే, వేషధారులారా అని వారిని గద్దించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని మెచ్చుకోలేదండి, వాళ్ళ ప్రార్థనను దేవుడు అంగీకరించలేదండి, లేదా వారిని బట్టి దేవుడు సంతోషించలే, వారిని దేవుడు గద్దించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటిది అంటే యథార్థత లేదు వాళ్ళలో. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? అన్యులైనటువంటి ఈ వ్యక్తులు ప్రభువును దర్శించడానికి వచ్చినప్పుడు నక్షత్రము ద్వారా దేవుడు మార్గాన్ని చూపించి మరి దేవుని యొక్క ప్రవచనాలను తెలిపించి మరి శాస్త్రుల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా దేవుని యొక్క ప్రవచనాన్ని తెలియపరిచి మరి వారి యొక్క ప్రయాసము వ్యర్థము కాదు అని చెప్పేసి, వారు ఆలోచన సఫలము అవుతుంది అని చెప్పేసి దేవుడు తెలియపరిచి తానున్నటువంటి స్థలానికి తీసుకొని వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం క్రిస్టమస్ సందర్భంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, బాగానే ఉన్నది. దేవుణ్ణి మహిమపరచాలనుకుంటూ ఉన్నాం, బాగానే ఉన్నది. అయితే మనలో ఎంత మట్టుకు యథార్థవంతమైన జీవితం జీవిస్తూ ఉన్నాం? ఒకవేళ యథార్థత లేకపోతే ఈ జ్ఞానుల నుండి మనం నేర్చుకునేటువంటి మొట్టమొదటి పాఠం అదే. వారు యెరూషలేం పట్టణానికి వచ్చిన తర్వాత స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా రాజు దగ్గర చెబుతూ ఉన్నారు, అయ్యా మేము తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులము, మేము రావడానికి కారణం ఇది. మేము తూర్పు దేశంలో నక్షత్రాన్ని చూసాము. ఆ నక్షత్రం ఏంటిదో కూడా 1607 సంవత్సరంలో జోహన్నస్ కెప్లర్ అనబడినటువంటి శాస్త్రవేత్త చెప్పినాడు. మార్స్, జూపిటర్, యురేనస్ అనబడినటువంటి ప్లానెట్స్ అన్నీ కూడా ఒకే తాటిపైకి రావడం ద్వారా గొప్ప వెలుగు కలిగి ఒక నక్షత్రం లాగా కనిపించింది అని చెప్పేసి జోహన్నస్ కెప్లర్ అనబడినటువంటి శాస్త్రవేత్త చెప్పినాడు. వారికి కనిపించినటువంటి నక్షత్రం అదే. అంటే అది శాస్త్రీయంగా కూడా రుజువైంది, అది ఒక నక్షత్రం లాగా కనిపించింది అని చెప్పడానికి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినటువంటి సమయంలో వారు కనుగొన్నటువంటి నక్షత్రం అదే అని చెప్పేసి 1607 సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త కూడా తెలియపరచడం జరిగినది. అయితే ఈ రోజున మన జీవితాల్ని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే జ్ఞానులకు దేవుడు నక్షత్రం ద్వారా మార్గాన్ని చూపించినాడు. ప్రధాన యాజకుల ద్వారా, శాస్త్రుల ద్వారా ప్రవచనాలను తెలియపరిచి మరి బెత్లెహేం ప్రాంతానికి నడిపించినాడు. చూడండి, కారణం ఏంటిది అంటే వారిలో యథార్థత ఉన్నదంట. దేవుడు మెచ్చుకునేటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన ఉన్నది, అదే యథార్థత. ఈ రోజున చాలామందిలో యథార్థత కనిపించట్లేదు. మందిరంలో ఒక రకంగా జీవిస్తూ ఉంటారు, లోకంలో మరొక రకంగా, ఇంటి దగ్గర మరొక రకంగా, ఆఫీస్ దగ్గర మరొక రకంగా, రకరకాలుగా వేషాలను మారుస్తూ యథార్థత లేకుండా, నిజమైన భక్తి జీవితం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సమయానికి అనుకూలంగా మారుతూ ఉన్నట్లయితే, ఆ విధంగా సమయానికి అనుకూలంగా మారేదాన్ని ఏమంటారంటే ఊసర వెళ్ళి అంటారు. మనుషులు అన్నారు, భక్తులు అన్నారు. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు వారందరినీ అక్కడికి నడిపించడానికి కారణం ఏంటిది అంటే, దేవుణ్ణి మొట్టమొదటిసారి అన్యులు వచ్చి మరి ఆయనను పూజించడానికి, ఆయనను కీర్తించడానికి, ఆయనకు కానుకలు సమర్పించడానికి, దేవుడు జ్ఞానులను నడిపించడానికి కారణం ఏంటిది అంటే వారిలో యథార్థత ఉన్నది. అంటే మనలో కూడా యథార్థత ఉంటే మన పనిని దేవుడు సఫలం చేయడానికి అవకాశం ఉంటుంది. తన వాక్కును మనకు స్పష్టంగా తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. మన ప్రార్థనను, మన ప్రయాసాన్ని దేవుడు ఆలకించడానికి, గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనకు సహాయము చేయడానికి అవకాశం ఉంటుంది.
అదే యథార్థత లేకపోతే మనం ఎంత ప్రార్థించినా, మనం ఎన్ని కానుకలు ఇచ్చినా, మనం ఎంత ప్రయాసపడినా, లేదా మనం ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా ప్రయోజనమైతే శూన్యంగా ఉంటూ ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఈ సందర్భంలో మనము జ్ఞానుల నుండి రెండో పాఠాన్ని కనుక ధ్యానించినట్లయితే మత్తయి సువార్తలోనే రాయబడిన, చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, 8వ వచనంలో, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను అని రాయబడినది. చూడండి, ఇక్కడ మనం ధ్యానించినట్లయితే వారికి ఏ సమయంలో, అంటే ఎన్ని రోజుల క్రితము లేదా ఎన్ని నెలల క్రితము ఆ నక్షత్రము కనిపించిందో స్పష్టంగా తెలుసుకున్నాడంట. తెలుసుకొని వారికి కపటముతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొని ఆయనను పూజించగానే నాకు వర్తమానం తీసుకొని రండి, ఎందుకంటే నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తా అని చెబుతూ ఉన్నాడు. వాస్తవంగా పూజించే ఉద్దేశం లేదు, వాస్తవంగా ఆయనను దర్శించే ఉద్దేశం లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక మాటను కనుక ఆలోచన చేసినట్లయితే, బెత్లెహేము నుండి యెరూషలేము పట్టణానికి ఎన్ని కిలోమీటర్స్ దూరాన ఉన్నది అంటే 8 కిలోమీటర్ల దూరం. నజరేతు నుండి, ఎందుకంటే యోసేపు మరియలు నజరేతు పట్టణంలో ఉంటూ ఉన్నప్పుడు జనసంఖ్యలో తమ పేర్లు లిఖించుకోవాలి అని కైసర్ ఔగుస్తు ఆజ్ఞను జారీ చేసినప్పుడు నజరేతు పట్టణం నుండి బెత్లెహేము వరకు వచ్చినారు మరియా యోసేపులు. అది ఎంత దూరం ఉన్నది అని మనం ఆలోచన చేసినట్లయితే 120 కిలోమీటర్లు. ఇక్కడ 8 కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి రాజుకు దేవుడు తెలియపరచలే మెస్సయ్య జన్మించాడు అని చెప్పేసి. ఆ యెరూషలేము పట్టణంలోనే ఉంటున్నటువంటి శాస్త్రులకు, పరిసయ్యులకు దేవుడు తెలియపరచలే జన్మించినటువంటి సంగతి. జ్ఞానులు వచ్చి చెప్పిన తర్వాత వారి చేతుల్లోనే గ్రంథాలు ఉన్నాయండి, ధర్మశాస్త్రం అంతా ఉన్నది, కానీ వాళ్ళు చదివినరా, వాళ్ళు గుర్తించినరా అంటే గుర్తించకుండా, గ్రహింపు లేక, కనీస అవగాహన కూడా లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎక్కడి నుండో జ్ఞానులు వచ్చి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి వారు చెప్పిన తర్వాత అప్పుడు గ్రంథాలను తెరుస్తూ ఉన్నారంట. ఎక్కడ జన్మిస్తాడో చెప్పడానికి మీకా గ్రంథాన్ని తీసి ఇక్కడ జన్మిస్తాడు అని చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానులు వచ్చి చెప్పినటువంటి సమయంలో కూడా రాజుతో పాటు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కలవరపడ్డట్టుగా రాయబడి ఉంటుంది. కారణం ఏంటిది అంటే మెస్సయ్య జన్మించడం వారికి ఇష్టం లేదు, లేదా హేరోదుకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన యూదుడు కాదు, ఏషావు సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనకి ఇష్టం లేదు, తనకు పోటీదారులు ఎవ్వరూ రావద్దని చెప్పేసి, ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఉండొద్దు అని చెప్పేసి తన కుమారులను సహితం చంపేసినటువంటి భయంకరమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి వారు వచ్చి చెబుతూ ఉన్నప్పుడు హేరోదు రాజు కుయుక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటిది అంటే, అయ్యా మీకు ఆ నక్షత్రం ఎప్పుడు కనిపించినది, ఆ కాలాన్ని పరిష్కారముగా తెలుసుకున్నాడంట. తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞానులు దర్శించిన తర్వాత, దేవదూత స్వప్నంలో తెలియపరిచిన తర్వాత, జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానులు తన్ను అపహాసించిరని తెలుసుకున్నటువంటి హేరోదు రాజు జ్ఞానుల ద్వారా తెలుసుకున్నటువంటి ఆ సమయాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే 16వ వచనంలో రాయబడి ఉన్నది, ఆ జ్ఞానులు తన్ను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అని రాయబడి ఉన్నది. జ్ఞానుల ద్వారా తెలుసుకున్నటువంటి ఆ సమయాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి హేరోదు రాజు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి క్రియ, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపేయమన్నాడు. కారణం ఏంటిది అంటే వాళ్ళు బయలుదేరి అన్ని రోజులు అవుతూ ఉన్నది. అంటే ఈ వచనాలను బట్టి జ్ఞానుల్లో మనకు కనిపించే రెండో మంచి లక్షణం ఏంటిది అంటే, వారు మెస్సయ్యను దర్శించడానికి,
లేదా యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించడానికి బహుగా ప్రయాసపడినటువంటి వాళ్ళు. ఎన్ని రోజులు ప్రయాసపడినారంటే ఒక రోజు కాదు, ఒక నెల కాదు, లేదా 2 నెలలు కాదు, ఒక 3 నెలలు కాదు, ఒక 6 నెలలు కాదు, చాలా కాలం అయిపోయింది. బహుశా దాదాపుగా వాక్యంలో చెప్పబడిన రీతిగా 2 సంవత్సరాల వరకు కాలం గడిచిపోయినది. ఇంకా మనం స్పష్టంగా చెప్పుకోవాలంటే 1 సంవత్సరం అయితే దాటిపోయినది. అంటే వారు తమ గృహాలను విడిచి ఎన్ని రోజులు ప్రయాణించినారు అంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ. ఎందుకోసం అంత ప్రయాసపడుతూ ఉన్నారు, ఎందుకోసం అంతగా ప్రయాణిస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే మెస్సయ్య కోసం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వారి దేవుడా అంటే కాదు, వారు పాటిస్తున్నటువంటి జొరాస్ట్రియన్ మతానికి సంబంధించినటువంటి దేవుడు కాదు ఆయన. చూడండి, వారు పూజించే దేవుడు కాదు, వారి మతానికి సంబంధించినటువంటి దేవుడు కూడా ఆయన కాదు. అయినప్పటికీ నిజమైన రక్షకుడు ఈయన్నే అని గుర్తించి ఎంత ప్రయాసపడ్డారో మనము ఆలోచన చేయాల. 1 సంవత్సరము ప్రయాణించాలి అంటే వారి ఆహారం పరిస్థితి ఏంటిది, వారి కుటుంబం పరిస్థితి ఏంటిది, లేదా వారి యొక్క పరిస్థితి ఏంటిది, మధ్యలో దాహం కావచ్చు, మధ్యలో ధనమైపోవచ్చు, మధ్యలో అలసిపోవచ్చు, మధ్యలో ఆరోగ్యం పాడైపోవచ్చు, ఎన్ని సమస్యలు ఉంటాయో ఆలోచించండి ఒకసారి. అయినప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత ఇబ్బంది ఎదురైనా, ఎన్ని ప్రయాసాలు ఎదురైనా వారు కొన్ని నెలల పాటు ప్రయాణించి చిట్ట చివరికి తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చేరుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక వచనాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే ఆ ప్రయాసాన్ని ఏమన్నా గుర్తుపెట్టుకొని బాధపడ్డారా అంటే వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి, 10వ వచనంలో మనం ధ్యానించినట్లయితే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. 1 సంవత్సరం వరకు ప్రయాసపడి, 1 సంవత్సరం వరకు ఇబ్బంది పడి, 1 సంవత్సరం వరకు కుటుంబాలకు దూరం అయ్యి, 1 సంవత్సరం వరకు సరైన తిండి లేక, సరైన నిద్ర లేక, సరైనటువంటి మరి వారికి ఏ విధమైనటువంటి సదుపాయము లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటి మీది వరకు ఆ నక్షత్రము తమల్ని నడిపించినప్పుడు ఆ ఇంటిని చూచి లోనికి వెళ్ళి మరియను చూచి యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు వారిలో ప్రయాసం కనిపించలేదండి, అలసిపోయినటువంటి మనసు కనిపించలేదండి, నిరుత్సాహపడినటువంటి మనసు కనిపించలేదు. అక్కడ రాయబడి ఉన్నది అత్యానందభరితంతో, ఆనందంతో దేవుణ్ణి స్తుతించినారంట, ఆనందంతో దేవుణ్ణి ఆరాధించినారంట, ఆనందంతో దేవుణ్ణి మహిమపరిచినారంట, ఆనందముతో దేవునికి కానుకలు సమర్పించినట్టుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే వీరిలో ఉన్నటువంటి 2వ లక్షణం ఏంటిది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కోసము బహుగా ప్రయాసపడినటువంటి వాళ్ళు. ఈ రోజున మనలో అలాంటి లక్షణం ఉన్నదా? మనం దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నామా? దేవుని కొరకు కష్టపడే మనస్సు మనకున్నదా? నేను ఇందాక చెప్పాను, మరియా యోసేపులు ఎన్ని కిలోమీటర్లు నడిచారు అంటే నజరేతు నుండి బెత్లెహేం వరకు 120 కిలోమీటర్లు. 120 కిలోమీటర్లు వారు ప్రయాణించినారు వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు. దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేర్చడానికి వారు 120 కిలోమీటర్లు ప్రయాణించినారు. ఎటువంటి పరిస్థితుల్లో వారు ప్రయాణించినారంటే మనందరికి తెలిసినటువంటి విషయమే. మరియ గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో, నెలలు నిండినటువంటి పరిస్థితుల్లో 120 కిలోమీటర్లు ప్రయాణించడం అంటే మామూలు మాటనా? పోనీ అక్కడ ప్రయాణించిన తర్వాత బెత్లెహేం గ్రామానికి వచ్చిన తర్వాత వారిని ఎదుర్కొని ఎవరైనా మంచి భవనంలో ఉండనిచ్చినరా అంటే ఎక్కడ చోటు ఇవ్వలేదంట. లాస్ట్కు వాళ్ళకు దొరికిన చోటు ఎక్కడ అంటే పశువుల పాక. అయినప్పటికీ వారు దుఃఖపడలే. దేవుని కొరకు ఎంత ప్రయాసపడినా వారు సంతోషంగా భావించినారు. బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు కష్టపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా దాన్ని స్వీకరించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి మోషే ప్రవక్త ఐగుప్తు ధనము కంటే, సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం, శ్రమలు అనుభవించడం మేలని భావించాడు అని చెప్పేసి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు 11 కోట్లకు వారసుడు ఆయన. ఆ రోజుల్లోనే
ఆ కోట్ల రూపాయల సంపదను ప్రక్కన పెట్టి దేవుని కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు. దేవుని కొరకు అందరి చేత దూషింపబడ్డాడు, హింసించబడ్డాడు, నిందించబడ్డాడు. చివరికి శిరస్ఛేదనము చేయబడి హతసాక్షిగా మరణించినాడు చరిత్రలో. అంటే చూడండి, భక్తుల యొక్క జీవితాలని మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించిన, ఇహలోకంలో ఆలోచించిన వారందరూ కూడా దేవుని కొరకు కష్టపడే మనసు కలిగి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మన జీవితాలని కనుక మనం పరీక్షించుకున్నట్లయితే మనకున్నదా అలాంటి మనసు? క్రీస్తు మీ కొరకు శ్రమపడను గనుక మీరును అట్టి మనసు కలిగి ఉండండి అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. మరి దేవుని కొరకు శ్రమపడే మనసు, దేవుని కొరకు కష్టపడే మనసు, దేవుని కొరకు ఎంత ప్రయాసమైనా పడే మనసు ఈ రోజున మనకున్నదా? ఈ రోజున మనము దేవుని కొరకు కష్టపడుతూ ఉన్నామా? అసలు ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో మనం ఇంతవరకు దేవుని కొరకు ఎంత కష్టపడ్డాం, ఏ విషయాల్లో కష్టపడుతూ ఉన్నాం? చాలామంది చెబుతూ ఉంటారు, మా కుటుంబం కోసం నేను ఇంత కష్టపడుతూ ఉన్నా, నా పిల్లల కోసం నేను ఇంత కష్టపడుతూ ఉన్నా, వారి భవిష్యత్ కోసం ఇంత కష్టపడుతూ ఉన్నా, నా కుటుంబ పోషణ కొరకు ఇంత కష్టపడుతూ ఉన్నా, నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి నేను పగలనక రేయనక ప్రయాసపడుతూ ఉన్నా. మంచిదే, ప్రయాసపడడం మంచిదే కుటుంబం కోసం. అయితే నీ దేవుని కొరకు నువ్వెంత కష్టపడుతూ ఉన్నావు? అందులో కొంతైనా దేవుని కొరకు కూడా మనం కష్టపడాలి కదా. ఈ రోజున దేవుని కొరకు ప్రయాసపడే మనస్సు మనకుందా? వీరు కొన్ని వందల మైళ్ళు ప్రయాణించినారు, కొన్ని నెలల మట్టుకు ప్రయాణాన్ని కొనసాగించినారు. మరియా యోసేపులు 120 కిలోమీటర్లు ప్రయాణించినారు. హేరోదు రాజు జ్ఞానులతో పాటు వెళ్ళి దేవుణ్ణి దర్శించే మనసు లేదు ఆయనకి. 8 కిలోమీటర్లు ప్రయాణించే మనసు లేదు. యెహోషువ కాలంలో యెహోషువ భక్తునికి, అయ్యా ఎరికో గోడల చుట్టూ మీరు 6 రోజులకు రోజుకు ఒక్కసారి తిరగాలి, 7వ రోజున 7 సార్లు ఆ ప్రాకారపు గోడల చుట్టూ తిరగాలి అంటే ఆ ప్రజలందరూ దేవుని మాట ప్రకారం తిరిగినారు. అక్కడ కూడా 7వ రోజున కొన్ని మైళ్ళ కిలోమీటర్లు నడిచినారు వాళ్ళు, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడడం కోసం, దేవుని కోసం ప్రయాసపడ్డారు. ఎప్పుడైతే దేవుని కొరకు వారు ప్రయాసపడడం దేవుడు గుర్తించాడో, లేదా దేవుని మాటకు లోబడడం దేవుడు ఎప్పుడైతే గుర్తించాడో, బలమైనటువంటి ప్రాకారపు గోడలను దేవుడు కూల్చివేసినాడు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చెయ్యాలి అంటే, నీ జీవితంలో దేవుడు తన మేలులతో నిన్ను తృప్తిపరచాలి అంటే, తన రాజ్యంలోనికి నిన్ను వారసునిగా చేసుకోవాలి అంటే, జ్ఞానుల్లో ఉన్నటువంటి ఈ 2వ లక్షణం కూడా మనలో ఉండాల. దేవుని కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాల. మరి రోజున మన జీవితాల్ని మనం పరీక్షించుకుంటే మనం దేవుని కొరకు ఎంత మట్టుకు ప్రయాసపడుతూ ఉన్నాం? అసలు ఇప్పటి వరకు ఒక్కసారైనా దేవుని కొరకు కష్టపడ్డామా? కొందరు చెప్తూ ఉంటారు, నేను సండే చర్చికి వెళ్తానండి, అది పెద్ద కష్టమైపోతుంది వాళ్ళకి. అది గొప్పగా చెబుతూ ఉంటారు, నేను సండే క్రమం తప్పకుండా ఒక సండే కూడా మిస్ కాలేదు. అది గొప్ప విషయం కాదు, అది కష్టపడడం కాదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా నీకే దీవెన, నీకే ఆశీర్వాదం, నిన్నే దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, నీకే సహాయం కలుగుతూ ఉన్నది. అది కాదండి కష్టపడము. దేవుని సువార్తను ప్రకటించడం కొరకు కష్టపడుతూ ఉన్నావా? దేవుని వద్దకు అనేకులను నడిపించడానికి కష్టపడుతూ ఉన్నావా? ఈ రోజున దేవుని కొరకు కష్టపడే ఆలోచన నీకుందా? అలాంటి మనస్సు నీకున్నదా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. జ్ఞానుల్లో ఉన్నటువంటి 2వ లక్షణం, వారు దేవుని కొరకు కష్టపడి అక్కడి వరకు రాగలిగినారు. మొదటిదేమో వారిలో యథార్థత ఉన్నది, రెండోదేమో వారు దేవుని కొరకు బహుగా ప్రయాసపడ్డారు. మూడోదిగా జ్ఞానుల్లో కనిపించేటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు మీదిగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి.
చూడండి, ఈ వచనాన్ని ఇక్కడ దాకా చదివి మళ్ళీ మనం చదువుదాం. ఆ వచనాన్ని ఇక్కడ మనం ధ్యానించినట్లయితే వారు నక్షత్రాన్ని చూసినారంట. హేరోదు రాజు దగ్గర సెలవు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత తూర్పు దేశంలో వారికి కనిపించినటువంటి నక్షత్రము మళ్ళీ కనిపించినదంట. ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం మార్గాన్ని చూపిస్తూ ఉంటే వారు బయలుదేరి యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి ఇంటి వరకు వచ్చినారంట. అక్కడికి వచ్చిన తర్వాత నక్షత్రాన్ని చూసిర్రంట. రెండోదిగా మరియను చూసిర్రంట. మూడోదిగా శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా చూసిర్రంట. అప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏంటిది అంటే, వారు ఆనందంతో ఇంటిలోనికి వెళ్ళి సాగిలపడ్డారంట. సాగిలపడింది ఎవరికి అంటే అక్కడ రాయబడినది, సాగిలపడి ఆయనను పూజించిర్రంట. అంటే వారు సాగిలపడింది మరియకు కాదు, వారు సాగిలపడింది నక్షత్రాన్ని చూసి కాదు, వారు సాగిలపడింది యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి. యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినటువంటి వారు సాగిలపడి ఆయనను పూజించడం ప్రారంభించినారంట, ఆయనను ఆరాధించడం ప్రారంభించినారంట, ఆయనను మహిమపరచడం ప్రారంభించినారంట. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి స్థలం ఏదో మనకు తెలియదు, కానీ లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారము ఆయన జన్మించిన తర్వాత ఒక పశువుల పాకలో ఉన్నారు. అయితే మత్తయి సువార్తలోనికి వచ్చేసరికి, జ్ఞానులు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నారు అంటే 10వ వచనంలో రాయబడి ఉన్నది, ఒక ఇంటిలో ఉన్నారంట. అంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. పశువుల పాకలో నుండి ఒక ఇంట్లోకి కూడా వచ్చేసినారు. వచ్చేసిన తర్వాత అక్కడికి జ్ఞానులు వచ్చిన తర్వాత నక్షత్రము తూర్పు దేశము నుండి మార్గాన్ని చూపించినది. వీరికి ఉన్నటువంటి అలవాటు, వారికి ఉన్నటువంటి మత పుస్తకాల ప్రకారం వారు నక్షత్రాలను కూడా మొక్కేవాళ్ళు. ఆకాశంలో ఉన్నటువంటి వారికి మొక్కేవాళ్ళు. వాళ్ళు సూర్యుని కావచ్చు, చంద్రుని కావచ్చు, నక్షత్రాలను కూడా మొక్కేటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే వారు వచ్చింది మెసపటోమియా ప్రాంతము నుండి. అదే ప్రాంతం నుండి అబ్రహామును దేవుడు కనాను దేశానికి నడిపించినాడు. అబ్రహాము ఉన్నటువంటి ఊర్ అనబడినటువంటి పట్టణంలో అబ్రహాము కుటుంబీకులు చందమామను పూజించేవాళ్ళు దేవునిగా. ఆయనకు ఒక పేరు కూడా పెట్టుకున్నారు, నాన్న అని చెప్పేసి. అంటే వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు కూడా ఏంటిది అంటే నక్షత్రాలను పూజించాల. ఆ నక్షత్రం వీరికి అద్భుత రీతిగా మార్గాన్ని కూడా చూపించినది. మార్గము చూపించిన నక్షత్రాన్ని మొక్కకుండా, లేదా యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనిచ్చినటువంటి మరియను కూడా చూసినారంట, ఆ మరియకు మొక్కకుండా ఎవరికి మొక్కుతూ ఉన్నారు, ఎవరి కొరకు సాగిలపడుతూ ఉన్నారు, ఎవరిని పూజిస్తూ ఉన్నారు అంటే సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నారంట, యేసుక్రీస్తు ప్రభు వారిని. యేసుక్రీస్తు ప్రభు వారి వయసు ఎంత ఆ టైంలో అంటే, ఈ లోకంలో జన్మించినాడు కాబట్టి వారి కళ్ళ ముందట ఉన్నటువంటి ఆ బాబు యొక్క వయసు ఎంత అంటే బహుశా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అంతే కదా. తర్వాతనే 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమని హేరోదు రాజు ఆజ్ఞాపించినాడు. అంటే 2 సంవత్సరాల లోపే ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల బాబు ముందు వీరు సాగిలపడ్డారంట. అంటే వీరి యొక్క అహం అడ్డొచ్చిందా దేవుణ్ణి ఆరాధించకుండా అంటే రాలేదు. వీరి యొక్క చదువు అడ్డుపడిందా దేవుణ్ణి ఆరాధించకుండా అంటే రాలేదు. వారికి ఉన్నటువంటి విద్య, వారు మేము మేజీలము, మేము జ్ఞానులము అని చెప్పుకున్నారు. అంటే వారు ఇంద్రజాలికులు కావచ్చు, మాంత్రికులు కావచ్చు, లేదంటే సూచనలు చెప్పేవారు కావచ్చు, పరిశోధకులు కావచ్చు. వారి యొక్క విద్య దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డుపడిందా అంటే రాలేదు. వారి విద్యను, వారి యొక్క చదువును, వారి యొక్క హోదాను, వారికి ఉన్నటువంటి అహాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టేసినారు. 2 సంవత్సరాల బాబు దగ్గర పెట్టేసి ఆయనను పూజించడం స్టార్ట్ చేసినారు, ఆయనను ఆరాధించడం స్టార్ట్ చేసినారు. అంటే వీరిలో ఉన్నటువంటి 3వ మంచి లక్షణం ఏంటిది అంటే ఎవరిని ఆరాధించాలో తెలుసుకొని వారిని ఆరాధించినారు. దేవుణ్ణి ఆరాధించే మనసున్నది వీరికి. వ్యర్థమైన వాటికి ఆరాధించేవారు కాదు వీళ్ళు. దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఏంటిది అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 4-5 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రిందయుండు నీళ్ళ అందే గానియుండు, దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు.
ఎందుకోసం అంటే మీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అని ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. ఆకాశంలో ఉండే వాటికి కానీ, భూమి మీద ఉండే వాటికి కానీ, భూమి క్రింద ఉండే వాటిని కానీ విగ్రహాలుగా చేసుకోవద్దు, వాటిని పూజించొద్దు, వాటికి సాగిలపడొద్దు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించినాడు. వీరికి ఆ విషయం తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ వీరు నక్షత్రాన్ని ఆరాధించకుండా, మరియను ఆరాధించకుండా ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారంటే, సృష్టికర్త అయిన దేవుడు వారి కళ్ళ ముందు ఒక బాబులాగా కనిపిస్తూ ఉంటే, అరే మా ఏజ్ ఎంత, మా వయసు ఎంత, మా హోదా ఏంటి, మాకున్నటువంటి బిరుదులు ఏంటివి, మా యొక్క జ్ఞానం ఏంటిది, మేము నేర్చుకున్నటువంటి విద్య ఏంటిది, మేమెళ్ళి బాబు ముందు మోకాళ్ళ మీద ఉండడం ఏంది, ఆ బాబును మొక్కడం ఏంది, ఆ బాబును ఆరాధించడం ఏంది అని చెప్పేసి వారి యొక్క అహం అడ్డుపడలేదంట. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆనందముతో, అక్కడ రాయబడినది ఆనందముతో ఆరాధించినారంట. హల్లెలూయా. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? ఈరోజున చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటిది అంటే, దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారు చెప్పండి? సేవకులను ఆరాధించడం కూడా స్టార్ట్ అయిపోయింది. దేవుణ్ణి ఆరాధిస్తలేరు, దేవుని కొరకు జీవిస్తలేరు, దేవుని కొరకు కష్టపడట్లేరు. ఎవరి కొరకు కష్టపడుతూ ఉన్నారంటే సేవకుల కోసం. ఇంకొంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారి ఫొటోస్ పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. మన దేవుడు బొమ్మ కాదు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని వాక్యంలో రాయబడితే, ఆ విధంగా ఆరాధించట్లేరండి. జ్ఞానుల్లాగా జ్ఞానముతో ఆరాధించట్లేరండి. ఓ బొమ్మను పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పేసి ఆరాధిస్తూ ఉంటారు. మరియ ఫోటో పెట్టుకొని మరియమ్మను కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఏదో దేవతలాగా ఆరాధిస్తూ ఉంటారు. జ్ఞానులు మరియను ఆరాధించలే, జ్ఞానులు నక్షత్రాన్ని ఆరాధించలే, జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువు వారిని మాత్రమే ఆరాధించినారు. మరి రోజున నువ్వెవరిని ఆరాధిస్తూ ఉన్నావు? నువ్వు ఎవరికి విలువనిస్తూ ఉన్నావు? ఎవరిని గణపరుస్తూ ఉన్నావు? ఎవరిని కీర్తిస్తూ ఉన్నావు? ఎవరిని మహిమపరుస్తూ ఉన్నావు? ఎవరికి సాక్షులుగా బ్రతుకుతూ ఉన్నావు? దేవుడు ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యము చూచి మరలకొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను, ఆకాశ సైన్యం అంతటిని ఎవరి కొరకు దేవుడు సృష్టించాడు అంటే, భూమి మీద ఉన్న మనుషుల కొరకు, మనకు వెలుగునివ్వడానికి, మన కొరకు సృష్టించిన వాటిని మనం ఆరాధించాల్సినటువంటి అవసరం లేదు, మనం పూజించాల్సినటువంటి అవసరం లేదు. మరి మనం పూజించాల్సి వస్తే, మనం ఆరాధించాల్సి వస్తే ఎవరిని ఆరాధించాలి అంటే, సృష్టింపబడిన వాటిని కాదు, సృష్టికర్తను. ఉదాహరణకి ఒక మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసినారు అనుకోండి, నేను ఓ బైక్ మీదనో ఒక కార్లోనో ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళిన, అక్కడ ఉన్నటువంటి సేవకుడు నన్ను ఆహ్వానించడానికి వచ్చినాడు. ఉదాహరణకి ఒక సాల్వానో లేదంటే ఒక దండనో తీసుకొని వచ్చినాడు అనుకుందాం. వచ్చినటువంటి ఆ వ్యక్తి, ఆ సేవకుడు నాకేస్తాడా సాల్వా, లేకపోతే నన్ను తీసుకొని వచ్చినటువంటి వెహికల్కి వేస్తాడా? బుద్ధున్న ఎవరైనా సరే వచ్చినటువంటి వ్యక్తికి వేస్తారు, తీసుకొని వచ్చినటువంటి వస్తువుకి వేయరు. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. దేవుడు వాటన్నింటినీ మన కొరకు సృష్టించినడంట. ఇప్పుడు నువ్వు పూజించాల్సింది, నువ్వు ఆరాధించాల్సింది, నువ్వు మహిమపరచాల్సింది ఎవరిని అంటే, సృష్టింపబడిన వాటిని కాదు, సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి. జ్ఞానులకు ఆ విషయం తెలుసు కాబట్టి మరియను ఆరాధించలేదు, నక్షత్రాన్ని ఆరాధించలేదు. మరి ఎవరిని ఆరాధించారు అంటే, అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది, సాగిలపడంట ఆయనను పూజించినారంట. ఆరాధించే మనసు వచ్చినది వారికి. దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించినారు, మనస్ఫూర్తిగా గణపరిచినారు. ఆనందముతో తమ్మును తాము తగ్గించుకొని 2 సంవత్సరాల బాబు ముందట మోకాళ్ళ మీద పడిపోయి, సాగిల పడిపోయి
ఆయన్ని గణపరుస్తూ కీర్తించినట్టుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? జ్ఞానుల్లో ఉన్న ఈ మూడో లక్షణం మనలో ఉన్నదా? దేవుణ్ణి ఆరాధించే మనసు ఉన్నదా? దేవుణ్ణి గణపరిచే మనసు ఉన్నదా? దేవుణ్ణి కీర్తించే మనసు ఉన్నదా? దేవుణ్ణి మహిమపరిచే మనసు ఉన్నదా? దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకునే మనసు నీకున్నదా? లేదంటే గర్వపడుతూ ఉన్నావా? నేనేంటి, దేవుణ్ణి ఆరాధించడం ఏంటి అని చెప్పేసి అహంకారంతో ఆలోచిస్తూ ఉన్నావా? ఈ రోజున చాలామంది జీవితాల్లో అన్నింటికీ సమయం ఉంటుంది, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి సమయం ఉంటుందా? చెబుతూ ఉంటారు చాలామంది, అయ్యా మందిరానికి ఎందుకు రాలేదంటే నేను చాలా బిజీ బ్రదర్, ఎవ్రీ వీక్ రావాలంటే నాకు కుదరడం లేదు, ఎందుకంటే నేను చాలా బిజీ, నేనున్నటువంటి హోదాకి నేను ప్రతి వారం రాలేను, లేదా నేను దేవుణ్ణి ఆరాధించలేను అని చెబుతూ ఉంటారు వాళ్ళు. నేను ఇంటి దగ్గర ఆరాధించుకుంటా, లేదా నేను లైవ్లో చూస్తున్నా అని చెప్పేసి రకరకాల సాకులు చెప్పి దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నారు. వీరు ఎంత ప్రయాసపడినప్పటికీ ప్రభువును చూడగానే వారి కష్టమంతటిని మర్చిపోయి ఆ బాబు ముందు సాగిలపడి ఆయనను పూజించడం ప్రారంభించినారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అన్నింటినీ ప్రక్కన పెట్టేసి ఆయన ముందట తమ్మును తాము తగ్గించుకొని ఆయనను కీర్తించడం, ఆయనను గణపరచడం ప్రారంభించినారు. అంటే ఆరాధించే మనసు వీరికి ఉన్నది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నీకుందా ఆరాధించే మనసు? ఆరాధించగలుగుతూ ఉన్నావా ప్రభువుని మనస్ఫూర్తిగా? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? చూడండి ప్రియులారా, మొట్టమొదటిసారి అన్యులను దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి స్థలానికి రప్పించడానికి కారణం వీరిలో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి. మొదటిగా యథార్థత ఉన్నది వారిలో, రెండోదిగా ప్రయాసపడే మనసు ఉన్నది వారిలో, మూడోదిగా తమ్మును తాము తగ్గించుకొని ఆయనను ఆరాధించే మనసు ఉన్నది, నాలుగోదిగా మనం ధ్యానించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉన్నది. చూడండి, అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించిరి అని రాయబడున్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే ఆయనను పూజించిన తర్వాత వారు చేసినటువంటి పని ఏంటిది అంటే తమ పెట్టెలు విప్పంట ఒక 3 వస్తువులను ఆయనకు కానుకలుగా సమర్పించినారంట. ఇక్కడ కానుకలు సమర్పించింది ఎవరికో కూడా స్పష్టంగా రాయబడింది. మరియకి ఇవ్వలేదండి కానుకలు, లేదా నక్షత్రం పేరు మీద ఇవ్వలే. ఎవరికి ఇచ్చినారు అంటే తమ పెట్టెలు విప్పి బంగారాన్ని సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఎవరికి సమర్పించారంటే ఆయనకు సమర్పించినారంట. వారి కళ్ళ ముందట కనిపిస్తున్నటువంటి ఆ బాబుకు సమర్పించినారు. వారికి తెలుసు కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక చిన్న బాబే అయినా ఆయన్నే సృష్టికర్త అయినా దేవుడు. హల్లెలూయా. మా ముందు కనిపిస్తున్నది ఒక బాబే అయినా ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన్నే అని చెప్పేసి బంగారాన్ని బోలమును కానుకలుగా సమర్పించినారంట. ఈ రోజున వారిలో కనిపిస్తున్నటువంటి 4వ మంచి లక్షణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే సమర్పణ కలిగినటువంటి జీవితం, దేవునికి ఇచ్చేటువంటి మనసు ఉందంట వారికి. ఏమిచ్చినారు వాళ్ళు అని మనం ఆలోచన చేసినట్లయితే విలువ లేనివి ఇయ్యలేదండి, అతి విలువైనది. లోహాల్లోకెల్లా అతి విలువైనటువంటి లోహం ఏది అంటే బంగారం. ఆ బంగారం ఇచ్చినారంట. బంగారము రాజుకు గుర్తుగా ఉన్నాడు. వారు ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి జనన మరణ పునరుత్థాలకు సాదృశ్యాలుగా ఉన్నాయి. చూడండి, ఆ కానుకలు ఇవ్వడం ద్వారా వారిలో కనిపిస్తున్నటువంటి ఒక మంచి మనసు ఏంటిది అంటే వారు సమర్పణ కలిగిన వారు, దేవునికి ఇచ్చే మనసు కలిగినటువంటి వారు. వారి ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఆలోచించేవాళ్ళు, మేము ఇంత కష్టపడి వచ్చినాం, వాళ్ళు వస్తూ ఉన్నప్పుడే వారికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో, వారికి ఎన్ని అవసరాలు వచ్చినాయో, ఎన్ని అవసరాలు ఉన్నా కానీ వారు తెచ్చినటువంటి కానుకలు మధ్యలో ఖర్చు పెట్టినారా అంటే ఖర్చు పెట్టలే. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చినారు. పోనీ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఆలోచించేవారు వేరే వాళ్ళు అయితే. ఇప్పుడు ఈయనను పూజించిన తర్వాత మేము మళ్ళీ మా దేశానికి వెళ్ళాలా, మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ నెలల తరబడి టైం పడుతుంది. మరి మేము వెళ్ళడానికి మా దారి ఖర్చులు ఎట్లా?
ఆలోచిస్తారా? ఆలోచించరా? మనం దేవునికి కానుకలు వేసేటప్పుడు ఆలోచిస్తామా? ఆలోచించమా? చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు, నేను ఈ నెలంతా గడపాలా అంటే లెక్కలు పెట్టేస్తూ ఉంటారు. నాకు ఇంత ఖర్చు అవుతుంది, నా కుటుంబానికి ఇంత ఖర్చు అవుతుంది, ఇక మిగిలిన దాంట్లో కొంత దేవునికి ఇస్తా, మిగిలితే ఇస్తా అనుకుంటాం మనం. కానీ ఈ జ్ఞానులు అలాంటి మనసు కలిగినటువంటి వారు కాదు, మిగిలితే ఇచ్చేవాళ్ళు కాదు, దేవుని కోసం సపరేట్గా తీసుకొని వచ్చినారంట. ఇవి మేము దేవునికి సమర్పిస్తాం, వీటిని దేవునికి బహుకరిస్తాం, వీటిని దేవునికే మేము సమర్పిస్తాం, మాకెన్ని అవసరాలున్నా వాటిని మేము ఉపయోగించుకోం, మాకెంత కష్టమైనా పర్లేదు, దేవునివి దేవునికే ఇస్తాము అన్నట్టుగా వారి జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. బంగారాన్ని, బోలమును, సాంబ్రాణిని వారు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు వారికి ఎన్ని అవసరాలు వచ్చినాయో. ఎందుకంటే నెలల తరబడి ప్రయాణం చేసినారు వాళ్ళు, ఊరికేనేం రాలే, ప్రక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉంటే రాలే, పోనీ ఒక 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే రాలే, నెలల తరబడి ప్రయాణాన్ని కొనసాగించుకొని వచ్చినారు. ఎన్ని అవసరాలు వచ్చినాయో వారికి. ఎన్ని అవసరాలున్నా దేవునికి సమర్పించిన కానుకలను ఖర్చు పెట్టకుండా వాటిని అదే విధంగా తీసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాలంటే మా పరిస్థితి ఏంటిది అని ఆలోచించకుండా వారు తెచ్చినటువంటి కానుకలను, అతి విలువైనటువంటి కానుకలను దేవునికి సమర్పించినట్టుగా వాక్యంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈ రోజున నీ జీవితం ఏ విధంగా ఉన్నది? నువ్వు దేవుని కొరకు త్యాగపూరితమైన ఆరాధన చేయగలుగుతూ ఉన్నావా? నీవు దేవునివి దేవునికి ఇచ్చే మనసు నీకుందా? ఈ రోజున దేవునికి ఇవ్వాల్సిన దశంభాగాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? దేవునికి ఇవ్వాల్సిన కానుకలను నువ్వు దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నావా? దేవునికి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతూ ఉన్నావా? లేదంటే సనుక్కుంటూ, విసుక్కుంటూ, గులుగుతూ, అయిష్టంగా ఇస్తూ ఉన్నావా? విసుక్కుంటూ ఇస్తే, సనుక్కుంటూ ఇస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండనే ఉండదు. వాక్యంలో రాయబడి ఉన్నది, ఉత్సాహముగా ఇచ్చు వాణ్ణి దేవుడు ప్రేమిస్తాడంట. ఇచ్చే మనసు నీకుండాలా. దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు కష్టపడ్డానికి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుని వల్లనే నాకు ఈ సంపద వచ్చింది అనే మనసు నీకుంటే, గ్రహింపు నీకుంటే దేవునికి ఇచ్చే మనసు ఆటోమేటిక్గా వస్తుంది. కానీ చాలామందిలో అలాంటి మనసు ఉండదు. అన్నింటికీ ఖర్చు పెడతారు, కానీ దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎంత వెనకకి వెళ్ళిపోతారంటే అంత వెనకకి వెళ్ళిపోతారు. ఓ సేవకుడు చెబుతూ ఉంటే విన్నాను నేను. అమెరికా దేశంలోనంట ఓ పాస్టర్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చినాడంట, మనము కొన్ని ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టాలనుకుంటూ ఉన్నాం, ధనాన్ని సమకూర్చండి అని చెబితే అక్కడ మన దేశానికి సంబంధించినటువంటి సేవకుడు కూడా ఉన్నాడంట. అప్పటికే చాలా ధనం సమకూర్చబడిందంట. ఒక్కసారి చెబితే చాలామంది తమ గుప్పిళ్ళు విప్పి కానుకలు ఇచ్చేసినారంట. అలాంటి టైంలో ఈ సేవకుడు వెళ్ళి ఆయన అడిగిండంట, అయ్యా మీకు చాలా ధనం సమకూర్చబడింది కదా, భారతదేశంలో కూడా ఇదే విధంగా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానం, మా దేశంలో ప్రభువు కొరకు ఖర్చు పెట్టండి అంటే చాలామంది ధనాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆ ధనం ఎట్లుంటుంది అంటే పుచ్చకాయలాగుంటుంది అన్నాడంట. మరి భారతదేశం పరిస్థితి ఏంటిది అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇస్తారు, కానీ అది ఏ విధంగా ఉంటుంది అంటే నిమ్మకాయ సైజులో ఉంటుందంట. అంటే మనం ఏ విధంగా ఇస్తామో చూడండి. చాలామంది దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇవ్వడానికి ముందుకొస్తారా అంటే దేవునివి దేవునికే ఇవ్వలేకపోతూ ఉంటారు. ఒకవేళ కొంతమంది ఇచ్చే సమయంలో కూడా బలవంతంగా ఇస్తూ ఉంటారు. ఇవ్వకపోతే ఏమనుకుంటారో, ఇవ్వకపోతే వాల్యూ ఉండదు, రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు. కొంతమంది సనుక్కుంటూ ఉంటారు ఎప్పుడు ఇవ్వాలా అని చెప్పేసి. కానీ ఈ జ్ఞానుల జీవితం ఆ విధంగా లేదు. అతి విలువైనటువంటి మరి బంగారాన్ని, సాంబ్రాణిని, బోలమును వారికి ఎన్ని అవసరాలు వచ్చినా ఖర్చు పెట్టకుండా దేవునివి దేవునికి సమర్పించినటువంటి వారుగా వీరి జీవితం మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ప్రియులారా, ఇక చివరిగా ఈ జ్ఞానుల్లో కనిపించేటువంటి మరొక మంచి లక్షణం ఏంటిది అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే,
తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అని రాయబడినది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని పూజించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారికి కానుకలను సమర్పించిన తర్వాత తమ కలలో దేవుడు తన వాక్కును తెలియపరిచినాడు. ఏమని తెలియపరిచినాడు అంటే, అయ్యా మీరు హేరోదు రాజు నొద్దకు వెళ్ళకుండా వేరే మార్గంలో మీ దేశానికి వెళ్ళండి అని చెబితే, ఇక్కడ జ్ఞానులంట హేరోదు రాజు వద్దకు వెళ్ళకుండా వేరే మార్గంలో తమ దేశానికి వెళ్ళిపోయినారంట. అంటే ఒక్కసారి ప్రభువు చెబితే ఈ జ్ఞానులు దేవుని మాటకు లోబడినారు. అంటే వీరిలో ఉన్నటువంటి 5వ మంచి లక్షణం ఏంటిది అంటే విధేయత. దేవునికి లోబడే మనసున్నది. చూడండి, వీరిలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే వీరిలో యథార్థత ఉన్నది, దేవుని కొరకు ప్రయాసపడే మనసున్నది, దేవుణ్ణి ఆరాధించే మనసున్నది, దేవునికి సమర్పించే మనసున్నది, ఇక చివరిగా దేవునికి లోబడే మనసు కూడా ఉన్నదంట. హల్లెలూయా! ఎన్నిసార్లు చెప్పినాడు దేవుడు అంటే ఒకేసారి, అది కూడా స్వప్నములో, కలలో దేవుడు చెబితే దేవుడు చెప్పినటువంటి మాటకు వారు లోబడినట్టుగా వాక్యంలో రాయబడినది. బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితం అద్భుత రీతిగా ఉంటుంది. యోసేపుకు స్వప్నంలో ప్రభు ఒకసారే చెప్పినాడు, అయ్యా నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడొద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన జరిగినటువంటి కార్యము అని చెప్పేసి ఒక్కసారి చెబితే వెంటనే లోబడినట్టుగా యోసేపు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. కెరీతు వాగు దగ్గర కాకోలమునకు దేవుడు ఒక్కసారే చెప్పినాడు, 10 సార్లు చెప్పలే, రోజుకు ఒకసారి చెప్పలే. ఆ కెరీతు వాగు దగ్గర కాకులు 6 నెలలు తీసుకొని వచ్చినాయి, ఉదయము సాయంకాలం రొట్టెను మాంసాన్ని. ఎందుకంటే ఏలియా ప్రవక్త అక్కడ 6 నెలలు ఉన్నాడు కాబట్టి. 6 నెలలు రోజుకొకసారి చెప్పలే దేవుడు, ఒకేసారి ఆజ్ఞాపించినాడు, మీరు పలానా చోటకు వెళ్ళి ఉదయము సాయంకాలం రొట్టె మాంసాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి అంటే ఒక్కసారి చెబితే కాకుల్లో పడ్డాయి అంట. నోవాహుకు, అయ్యా భయంకరమైనటువంటి వర్షం భూమి మీద కురిపించబోతూ ఉన్నా నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకో అంటే ఒక్కసారి చెబితే 100 సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన. ఈ రోజున మన జీవితాన్ని కనుక మనం పరీక్షించుకుంటే ఒకసారి చెప్తే లోబడతామా మనం? ఆలోచించండి. దేవుడు ఎన్నిసార్లు చెబుతూ ఉన్నాడు, దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు ఎన్నిసార్లు గద్దిస్తూ ఉన్నాడు. అయినా ఈ రోజున చాలామంది దేవుని మాటలకి ఇంకా లోబడడం లేదండి. ఈ జ్ఞానుల్లో ఉన్నటువంటి 5వ మంచి లక్షణం ఏంటిది తెలుసా? వారు దేవునికి లోబడే మనసు కలిగినటువంటి వారు. ఒక్కసారి చెబితే రాజు ఆజ్ఞాపించినాడు, రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరిస్తే చంపేస్తాడు, వాళ్ళని మరణానికి అప్పగిస్తాడు. అయినా సరే మేము దేవునికే లోబడతామని చెప్పేసి వేరే మార్గంలో వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే దేవునికి లోబడతావా, రాజుకు లోబడతావా అంటే ఈ జ్ఞానులు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటిది అంటే మేము దేవునికే లోబడతాం. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు దేవునికి లోబడుతూ ఉన్నావా, లేదంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నావా? ఈ క్రిస్టమస్ రోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒకసారి మనము జ్ఞానుల గురించి ఆలోచన చేసినట్లయితే యూదులకు సంబంధించినటువంటి వారికి దేవుడు తెలియపరచలే మెస్సయ్య ఇక్కడ జన్మించాడని చెప్పేసి. వారికి దేవుడు ప్రవచనాలను ముందుగానే తెలియపరిచిన వాటన్నింటినీ మర్చిపోయినారు. దేవుణ్ణి ఆరాధించే మనసు లేదు, దేవుణ్ణి వెతికే మనసు లేదు, దేవుని దగ్గరికి వచ్చే మనసు కూడా లేదు తెలిసిన తర్వాత అయినా. చూడండి, అన్యులైనటువంటి ఈ జ్ఞానులకు ప్రభువును స్తుతించడానికి, ప్రభువుకు కానుకలు సమర్పించడానికి, చరిత్రలో మిగిలిపోవడానికి కారణం ఏంటిది అంటే దేవుడు వీరిని నడిపించడానికి కారణం ఏంటిది, దేవుడు వీరికే సహాయము చేయడానికి కారణం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పటి వరకు మనం 5 విషయాల్ని ధ్యానించినాం, వారిలో ఉన్నటువంటి లక్షణాలు. ఈ రోజున 5 లక్షణాలు మనలో ఉంటే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు, మనకు కూడా దేవుని విషయాలు అర్థమయ్యే విధంగా దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మనల్ని తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు.
మరి రోజున ఈ క్రిస్టమస్ సందర్భంగా మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఈ జ్ఞానుల్లో ఉన్న లక్షణాలు ఉన్నాయా? మొదటిది, యథార్థత ఉన్నదా? లేదంటే మనలో నటన ఉన్నదా, వేషధారణ ఉన్నదా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. రెండోదిగా, దేవుని కొరకు ప్రయాసపడే మనసు మనకుందా? లేదంటే దేవుని కొరకు ప్రయాసపడకుండా ఉంటూ ఉన్నామా? మూడోదిగా, దేవుణ్ణి ఆరాధించే మనసు మనకుందా? లేదంటే ఆరాధించకుండా రకరకాల సాకులు చెప్పే వారంగా ఉంటూ ఉన్నామా? నాలుగోదిగా, దేవునికి సమర్పించే మనసు మనకుందా? లేదంటే దేవునివి కూడా దేవునికి ఇవ్వకుండా మూర్ఖంగా ప్రవర్తించే వారంగా ఉంటూ ఉన్నామా? ఇక చివరిగా ఐదోదిగా, దేవునికి లోబడే మనసు మనకుందా? లేదంటే దేవుని మీదే తిరగబడే వారంగా మనం ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ రోజు నుండైనా జ్ఞానుల ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు మనందరితో. వీరిలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు వారికి మార్గాన్ని చూపించినాడు. దేవుడు వారికి దొరికినాడు. అక్కడ ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ప్రభువు వారికి కనిపించినాడు. దేవుడు వారి ప్రయాసాన్ని గుర్తించి వారికి సంతోషాన్ని కలిగించినాడు. దేవుడు వారు తెచ్చినటువంటి కానుకలను స్వీకరించినాడు. దేవుడు వారితో మాట్లాడి వారు వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని తెలియపరిచినాడు. ఈ రోజున నీ పట్ల కూడా దేవుడు తన ప్రణాళికను తెలియపరచాలంటే, నీకు సహాయము చెయ్యాలంటే, నీ గమ్యస్థానానికి నిన్ను చేర్చాలంటే ఈ లక్షణాలు కలిగి మనం జీవించాలా. కాబట్టి ఈ రోజు నుండైనా ఈ లక్షణాలు కలిగి జీవిస్తాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.